గుడ్ మార్నింగ్. లాస్ట్ క్లాస్లో కంప్లీట్గా మాట్లాడినటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, ఆ సింగిల్ యాజ్ వెల్ యాజ్ డబుల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, అదేవిధంగా సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ గురించి లాస్ట్ క్లాస్లో మాట్లాడడం జరిగింది. సో బేసికలీ వాట్ యూ మీన్ బై లింక్డ్ లిస్ట్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ అనేటటువంటి దాని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో ఏం చేస్తున్నామని అడిగితే వాట్ ఆర్ ద ఆపరేషన్స్ వీఆర్ పెర్ఫార్మింగ్ ఆన్ ఏ సింగిల్ లింక్డ్ లిస్ట్ అనేటువంటి దాని మీద ఇవాళ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో బేసికల్గా లింక్డ్ లిస్ట్ అనేటటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడేటప్పుడు వీ నీడ్ టు నో ద కాన్సెప్ట్ విల్ బి కాల్డ్ సింప్లీ సే అసలు లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి అని అడిగితే వన్ నోడ్ విల్ బి హ్యావింగ్ ద లింక్ ఆఫ్ ద అనదర్. ఒక నోడ్కి వేరొక నోడ్ యొక్క అడ్రస్ తీసుకొచ్చి కనుక లింక్అప్ చేయగలిగితే దట్ టాపిక్ విల్ బి కాల్డ్ యాజ్ లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఇందులో వచ్చినప్పటికి ఏంటంటే సింగిల్ లింక్డ్ లిస్ట్ అని, డబుల్ లింక్డ్ లిస్ట్ అని, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అని మాట్లాడడం జరిగిన తర్వాత వాటి మీద ఆపరేషన్స్ కనుక పెర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు సో బేసికలీ సింగిల్ లింక్డ్ లిస్ట్ మీద మనం చేసే ఆపరేషన్స్ ఏంటి అని అడిగితే నాట్ ఓన్లీ ఫర్ ద సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్ లో కానీ లేదా సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ లో కానీ చేసేటటువంటి ఆపరేషన్స్ ఏంటి అని అడిగితే వన్ నోడ్ మస్ట్ బి యాడెడ్. ఖచ్చితంగా ఎడిషన్ ఆఫ్ ఏ న్యూ నోడ్ అనేటటువంటిది ఫస్ట్ ఆపరేషన్. అండ్ ద సెకండ్ ఆపరేషన్ గోస్ టు డిలీషన్ ఆఫ్ ఏ న్యూ నోడ్. ఆ నోడ్ ని డిలీట్ చేయడం అనేటటువంటిది సెకండ్ నోడ్ కింద చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా డిస్ప్లే చేయడం కానీ, ఏదైనా సరే ఆ నోడ్ అనేటటువంటి కంటెంట్ ని అప్డేట్ చేయడం కానీ, సో ది ఆర్ ద త్రీ ఆపరేషన్స్ అనేటటువంటివి జనరల్ గా మనం లింక్డ్ లిస్ట్ లో పెర్ఫామ్ చేసుకుంటూ వెళ్తాం. ఇందులో ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఇన్సర్షన్, and the second one will be called as the deletion, and the third one will be called as the display. జనరల్ గా మనం సింగిల్ లింక్డ్ లిస్ట్ కనుక తీసుకున్నప్పుడు ఆ సింగిల్ లింక్డ్ లిస్ట్ లో ఏం చెప్తాం సార్ అని అడిగితే ఖచ్చితంగా we need a pointer that should be called it as a ఫ్రంట్ అని మాట్లాడుతూ ఉంటాము. ఈ ఫ్రంట్ అనేటటువంటి పాయింటర్ ఏమి స్టోర్ చేస్తుంది సార్ అని అడిగితే ఫస్ట్ నోడ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి ఈ నోడ్ లో స్టోర్ అవుతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క నోడ్ లో రెండు పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఏమంటామంటే డేటా పార్ట్ అంటారు, అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి అడ్రస్ పార్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో దీన్నే మేము ఇక్కడ ఏమంటామంటే ఇన్ఫో అని మాట్లాడతారు, నెక్స్ట్ అని మాట్లాడతారు. సో ఇన్ఫో అంటే ఏంటి అని అడిగితే యాక్చువల్ గా వాట్ ఎవర్ ద డేటా వి వాంట్ టు స్టోర్ దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ఇన్ఫో, దట్ ఈస్ కాల్డ్ as డేటా పార్ట్. అండ్ కమింగ్ టు అడ్రస్ పార్ట్ అనేటువంటి అంటే ఐ మీన్ టు సే నెక్స్ట్ అనేటువంటి దానిలో ఏమి స్టోర్ అవుతుంది సార్ అని అడిగితే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి అందులో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి సార్, ఈ ఫస్ట్ నోడ్ లో 10001 అనేటటువంటిది అడ్రస్ అండి. ఏది ఈ నోడ్ యొక్క అడ్రస్. ఇందులో ఈ 10 అనేటటువంటిది డేటా పార్ట్ అవుతుంది. అండ్ ఈ 1004 అనేటటువంటిది ఏంటి సార్ అని అడిగితే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్. సో 1004 అనేటటువంటిది నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి ఈ ఫస్ట్ నోడ్ నెక్స్ట్ పార్ట్ లో స్టోర్ అవుతుంది. అదేవిధంగా ఈ 1004 అనేటువంటి నోడ్ లో అగైన్ మళ్ళీ 25 అనేటటువంటిది డేటా పార్ట్ అవుతుంది. 1008 అనేటటువంటిది నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అవుతుంది. ఇలా ఒకదానికి లింకింగ్ అనేటువంటిది చేసుకుంటూ వెళ్తాం కాబట్టి సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లింక్డ్ లిస్ట్ అని మాట్లాడతారు. ఇందులో వన్ వే డైరెక్షన్ మాత్రమే పాసిబుల్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అని మాట్లాడతారు. అండ్ ఆల్సో వన్ పాయింట్ రిమెంబర్, లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో ఈ లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్ లో నల్ అనేటువంటిది స్టోర్ అవుతుంది. సో నల్ వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే మనం ట్రావెల్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ నుంచి ఫస్ట్ నోడ్ నుంచి సెకండ్ నోడ్ నుంచి థర్డ్ నోడ్ ఇలా ట్రావెల్ చేసేటప్పుడు ఇంకా నోడ్స్ ఫర్దర్ గా లేవు అని చెప్పడానికి ఇండికేషన్ ఈ లాస్ట్ నోడ్ లో నల్ అనేటువంటిది ప్లేస్ చేసుకుంటూ వెళ్తారు. సో ఇందులో వచ్చినప్పటికి ఏంటంటే వీటి మీద ఆపరేషన్ చేసేటప్పుడు యాడ్ చేయడం దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్సర్షన్, రిమూవ్ చేయడం దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిలీషన్, అదేవిధంగా ఐటమ్ ఇంకా చూడాలి అనుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్ప్లే. ఈ మూడు స్టెప్స్ అనేటటువంటివి, ఈ మూడు ఆపరేషన్స్ అనేటటువంటిది జనరల్ గా మనం చేసుకుంటూ వెళ్తాం. మనం ఈ ఆపరేషన్స్ అనేటువంటిది పెర్ఫామ్ చేసుకునేటప్పుడు వీ నీడ్ టు ఫాలో సమ్ కైండ్ ఆఫ్ రూల్స్ అని అనుకోవచ్చు, లేకపోతే వీ నీడ్ టు అబ్జర్వ్ ద ఫాలోయింగ్ అని కూడా అనుకోవచ్చు. ఏంటి అని అడిగితే ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఇంక్లూడ్ ఆల్ ద హెడర్ ఫైల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్రోగ్రామ్. సో మనం ఏవైతే హెడర్ ఫైల్స్ వాడుతున్నామో ఆ హెడర్ ఫైల్స్ మొత్తాన్ని తీసుకొచ్చి మనము మన ప్రోగ్రామ్ లో యాడ్ చేసుకోవాలి. హెడర్ ఫైల్స్ ఇస్ నథింగ్ బట్ సింప్లీ సే ఏపీఐస్ అండి. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఉన్నాయి కదా, ఆ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్ ని తీసుకొచ్చి కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు.
అదేవిధంగా ఎక్కడికక్కడ మనము ప్రతి ఒక్క దాన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ కింద డిఫైన్ చేసుకుంటూ వెళ్తాం. సో ఎడిషన్కి ఏమంటే ఇన్సర్షన్కి ఒక ఫంక్షను, డిస్ప్లే చేయడానికి ఒక ఫంక్షను, అదేవిధంగా రిమూవ్ చేయడానికి ఒక ఫంక్షను, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షన్ అనేటువంటిది ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. అదేవిధంగా డిఫైన్ ప్రతి ఒక్క దానికి నోడ్ స్ట్రక్చర్ అనేటువంటి దాన్ని డిఫైన్ చేసుకోవాలి. సో నోడ్ స్ట్రక్చర్ అంటే ఏమవుతుందని చెప్పాను, ఖచ్చితంగా నోడ్ లో ఇన్ఫర్మేషన్ పార్ట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ అనేటువంటి లింకింగ్ పార్ట్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ నోడ్ స్ట్రక్చర్ అని చెప్తూ ఉంటారు. ఇలా ఈ నోడ్ యొక్క స్ట్రక్చర్ ని మనం డిఫైన్ చేసుకుని వెళ్ళాలి. అదేవిధంగా డిఫైన్ నోడ్ పాయింటర్ హెడ్ అండ్ సెట్ యాజ్ టు బి నల్. స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని నల్ కింద కూడా స్పెసిఫై చేసుకోవాలి. ఈ 4 స్టెప్స్ అనేటటువంటిది కామన్ గా ప్రతి ఆపరేషన్స్ లో మనం పెర్ఫామ్ చేయాలి. ఏంటి ఆ 4 ఆపరేషన్లు ఏంటి అని అడిగితే, ఫస్ట్ వన్, వాట్ ఎవర్ ద హెడర్ ఫైల్స్ వి రిక్వైర్ దట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. సో ఏపీఐస్ అనేటటువంటి ఏవైతే ఉన్నాయో ఆ ఏపీఐస్ తీసుకొచ్చి మన ప్రోగ్రామ్ ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ద సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఏంటి అని అడిగితే, ప్రతి ఒక్క ఆపరేషన్ కి ఏంటో ఆపరేషన్లు ఇన్సర్షన్, డిలీషన్ యాజ్ వెల్ యాజ్ డిస్ప్లే. ఈ ఇన్సర్ట్ చేయడానికి ఒక ఫంక్షను, డిలీట్ చేయడానికి ఒక ఫంక్షను, డిస్ప్లే చేయడానికి ఒక ఫంక్షను, ఇలా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ఫంక్షన్ రాసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా ప్రతి ఒక్క నోడ్ యొక్క స్ట్రక్చర్ ని కూడా మనం డిఫైన్ చేయాలి. నోడ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క నోడ్ లో ఖచ్చితంగా డేటా పార్ట్ ఉంటుంది, అదేవిధంగా అడ్రస్ పార్ట్ ఉంటుంది. ఆ డేటా పార్ట్ ఏమంటామంటే ఇక్కడ ఇన్ఫో అంటాము, అడ్రస్ పార్ట్ ఏమంటామంటే నెక్స్ట్ అనేటువంటి దాన్ని చెప్తుంటారు. ఆ విధంగా ప్రతి ఒక్క నోడ్ యొక్క స్ట్రక్చర్ ని మనం డిఫైన్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ద నెక్స్ట్ నోడ్ వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే, స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఐ మీన్ టు సే హెడ్ ఏదైతే ఉందో దాన్ని నల్ తో ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఈ 4 స్టెప్స్ అనేటటువంటివి ప్రతి ఒక్క ఆపరేషన్ చేసేటప్పుడు మాత్రము మనం ఫాలో అవ్వాల్సినటువంటి స్టెప్స్. అండ్ ఇందులో వెరీ ఫస్ట్ ఆపరేషన్ ఏంటి అని అడిగితే ఇన్సర్షన్ అండి. సో ఇన్సర్షన్ చేసేటప్పుడు ఏమవుతుంది సార్ అని అడిగితే, ఈ ఇన్సర్ట్ చేసేటప్పుడు వీఆర్ హ్యావింగ్ 3 టైప్స్ ఆఫ్ కండిషన్స్. మనం ఏదైనా సరే ఒక నోడ్ అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు మనకి 3 రకాలైనటువంటి కండిషన్లు వస్తాయండి. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే, మనం ఏదైతే నోడ్ యాడ్ చేయాలనుకున్నామో అది వెరీ ఫస్ట్ లో యాడ్ చేయాలా, లేకపోతే వెరీ లాస్ట్ ఎండ్ లో యాడ్ చేయాలా, లేదా ఒక స్పెసిఫిక్ లొకేషన్ లో యాడ్ చేయాలా. ఈ 3 రకాలైనటువంటి కండిషన్లు అనేటటువంటివి మనకి లింక్ లిస్ట్ చేసేటప్పుడు వచ్చేటటువంటి ఆపరేషన్. సో ఇన్సర్ట్ అనేటటువంటి ఆపరేషన్ చేసేటప్పుడు సో we are having 3 conditions. First one, if the node must be added at the first, or if the node must be added at the end of the list, or if the node must be added at the specific location. ఈ కండిషన్స్ అనేటటువంటిది ఎక్కడ యాడ్ చేసుకోవాలనేటటువంటి దాన్ని బేస్ చేసుకుని మనం అక్కడ స్పెసిఫై చేసుకోవడం జరుగుతుంది. వెరీ ఫస్ట్ వన్, సపోజ్ వెరీ బిగినింగ్ లో కనుక చేయాలి అనుకుంటే ఏంటి అని అడిగితే we follow the algorithm. సో ఏంటి వెరీ ఫస్ట్ లో కనుక యాడ్ చేయాలనుకుంటే బిఫోర్ స్టార్టింగ్ దట్ హెడ్ అనేటువంటి దాన్ని నల్ పెట్టాం కదా, సో దాని ప్రకారం ఏంటనేటువంటి చూసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే క్రియేట్ ఎ న్యూ నోడ్ విత్ ఎ గివెన్ వాల్యూ. సో న్యూ నోడ్ యొక్క స్ట్రక్చర్, జనరల్ గా నోడ్ యొక్క స్ట్రక్చర్ ఏముంటుంది, డేటా పార్ట్ ఉంటుంది, అడ్రస్ పార్ట్ ఉంటుంది. డేటా పార్ట్ అనేది దాన్ని ఇన్ఫో అంటారు, అడ్రస్ పార్ట్ ని నెక్స్ట్ తో రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తారు. ఆ విధంగా ఫస్ట్ మనం ఒక నోడ్ ని క్రియేట్ చేయాలి. ఆ తర్వాత సెకండ్ కండిషన్ ఏంటి అని అడిగితే వెరీ ఫస్ట్ అనేటువంటి హెడ్ అనేటువంటి దానిలో నల్ ఉందా లేదా. ఇందాక చెప్పాను స్టార్టింగ్ నోడ్ అనేటువంటి దానిలో నల్ ఉందా, నల్ కనుక లేకపోతే ఇనిషియలైజ్ చేయాలని చెప్పాను. సో నల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ కనుక ఆ నోడ్ కనుక నల్ అయితే, ఏది హెడ్ నోడ్ కనుక నల్ అయితే ఏమవుతుంది సార్ అడిగితే, మనం ఏదైతే కొత్తగా క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసినటువంటి నోడ్ యొక్క నెక్స్ట్ అనేటువంటి లొకేషన్స్ లో నల్ని ప్లేస్ చేసుకోవాలి అని చెప్పాను. సో ఎందుకు నల్ ప్లేస్ చేసుకోవాలి అని అడిగితే చెప్పాము సార్, ఏంటి అయిపోయింది అని అనిపించినప్పుడు లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్ లో ఏముంటుంది, నల్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక నోడ్ క్రియేట్ చేసుకున్నాను సార్, ఈ నోడ్ క్రియేట్ చేసినప్పుడు ఇది ఒక్కటే ఒక నోడ్ అనుకోండి సార్, మరి ఆటోమేటిక్ గా చెప్పాలి కదా. సో అందుకోసం ఏమనుకున్నామంటే అక్కడ నల్ అనేటువంటి దాన్ని ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాం. ప్లేస్ చేసుకుని వెళ్ళిన తర్వాత ఆ న్యూ నోడ్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి హెడ్ లో ప్లేస్ చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అందుకనే హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో న్యూ నోడ్ నెక్స్ట్ పార్ట్ లో ఏం చేయాలి అంటే నల్ ప్లేస్ చేయమన్నాము. అదే విధంగా ఈ హెడ్ అనేటటువంటి దానిలోకి తీసుకొచ్చి మనం ఏదైతే న్యూ నోడ్ క్రియేట్ చేసామో ఆ న్యూ నోడ్ తీసుకొచ్చి హెడ్ లో ప్లేస్ చేసాం. అప్పుడు ఏమవుతుంది సార్ అడిగితే వెరీ స్టార్టింగ్ లో ప్లేస్ చేయడం జరుగుతుంది.
ఆ తర్వాత ఏమవుతుందని అడిగితే ఫర్ సపోజ్ ఒకవేళ కనుక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కనుక అయ్యింది అనుకోండి సార్, ఏంటి ఆ నోడ్ అనేటటువంటిది కనుక ఎంటీ అయితే ఇందాక కండిషన్ ఎక్కడ ఎంత చెప్పాం. సో ఈ హెడ్ అనేటటువంటిది కనుక నల్ అయితే ఈ కండిషన్ అప్లికబుల్ అవ్వాలి. ఒకవేళ కనుక ఎంటీ కాకపోతే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంటీ కాకపోతే ఏమవ్వాలి సార్ అని అడిగితే న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ అనేటటువంటి దానిలో హెడ్ ని ప్లేస్ చేస్తాం. అంటే హెడ్ అనేటటువంటి దానిలో సంథింగ్ ఒక అడ్రస్ ఉంటుంది కదా. సో కరెక్ట్గా చెప్పాలి అనుకుంటే ఒకసారి ఈ పిక్చర్ చూడండి. హెడ్ అనేటటువంటి దానిలో ఆల్రెడీ ఈ స్టార్టింగ్ నోడ్ యొక్క అడ్రస్ ఉంది. అంటే ఇక్కడ ఎంటీ కాదు. ఎంటీ కాకపోతే ఏమవ్వాలి, ఈ హెడ్ అనేటటువంటి దానిలో ఏదైతే ఉందో దాన్ని నేను కొత్తగా క్రియేట్ చేసినటువంటి నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ లో స్టోర్ చేసి దాన్ని తీసుకొచ్చి ఈ హెడ్ లో ప్లేస్ చేయాలి. అంటే ఫస్ట్ సపోజ్ ఈ 1001 అనేటువంటి నోడ్ నేను ఆల్రెడీ ఉందనుకోండి సార్, దీని యొక్క అడ్రస్ పార్ట్ లో ఏమవ్వాలి, ఆల్రెడీ ఇంతకు ముందు క్రియేట్ చేసినటువంటిది కనుక ఉంటే దాన్ని అక్కడ ప్లేస్ చేసి దీని యొక్క లింక్ తీసుకొచ్చి అక్కడ ప్లేస్ చేయమని చెప్పాను. సో అదే ఇక్కడ రాస్తాము. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంటీ, అది కనుక ఎంటీ కాకపోతే ఆ న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ అనేటటువంటి పార్ట్ లోకి హెడ్ లో ఏ కంటెంట్ అయితే ఉందో ఆ హెడ్ అనే కంటెంట్ యాడ్ అయిపోయి ఆ హెడ్ లోకి ఏమి రావాలి సార్ అని అడిగితే ఈ న్యూ నోడ్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి యాడ్ చేయాలని చెప్తారు. సో దిస్ ఈజ్ ఎప్పుడు ఇఫ్ దట్ ఈస్ నాట్ అన్ ఎంటీ. ఏది నాట్ ఎంటీ, హెడ్ అనేటటువంటిది కనుక ఎంటీ కాకపోతే. ఒకవేళ హెడ్ అనేటువంటిది ఎంటీ అయింది అనుకోండి సార్, ఈ కండిషన్ అప్లై చేస్తారు. ఏంటి, న్యూ నోడ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ పెట్టి ఆ హెడ్ లోకి న్యూ నోడ్ తీసుకొచ్చి ప్లేస్ చేస్తారు. సో దిస్ ఈస్ వెరీ ఫస్ట్ ఇన్సర్షన్ పార్ట్ యూజింగ్ వెరీ బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ లో కనుక చేయాలి అనుకుంటే. సపోజ్ అలా కాకుండా ఇదే ఇన్సర్షన్ అనేటటువంటిది ఎండింగ్ పార్ట్ లోకి వస్తే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్సర్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. చివరిలో కనుక రావాల్సి వస్తే సేమ్ ప్రొసీజర్. ప్రతి ఒక్క దానికి కన్ఫర్మ్ ఏం చేయాలంటే ఒక కొత్త నోడ్ క్రియేట్ చేయాలి. ఆ కొత్త నోడ్ క్రియేట్ చేసినటువంటి దానిలో నల్ అనేటువంటిది ప్లేస్ చేయండి. దిస్ ఇస్ వెరీ ఫస్ట్ స్టెప్. క్రియేట్ ఎ న్యూ నోడ్ విత్ ఎ గివెన్ వాల్యూ అండ్ న్యూ నోడ్ నెక్స్ట్ ఆర్ ఈక్వల్ టు నల్. ఇది ప్రతి ఒక్క దానిలో కామన్ గా ఉంటుంది. తర్వాత ఏంటి, సెకండ్ స్టెప్, ఆ హెడ్ అనేటటువంటిది నల్ గా ఉందా లేదా చెక్ చేయండి. హెడ్ అనేటువంటిది నల్ గా కనుక ఉంటే ప్రాబ్లం ఉండదు. నల్ గా లేకపోతే అప్పుడే మనకు వస్తుంది. ఏంటి అని అడిగితే ఇఫ్ ఇట్ ఈస్ ఎంటీ దెన్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. అది కనుక ఎంటీ అయింది అనుకోండి సార్, ఆ హెడ్ లోకి మనం కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ అక్కడ పెట్టేస్తే సరిపోతుంది, ప్రాబ్లం ఉండదు. ఒకవేళ కనుక అది ఎంటీ కాకపోతే, ఏది హెడ్ అనేటువంటిది ఎంటీ కాకపోతే, హెడ్ అనేటువంటిది ఇక్కడ కీ రోల్ ప్లే చేయడం అండి. ఎందుకంటే దట్ ఈస్ ఇంజన్. అది కనుక దాని వెనక కనుక ఏమీ లేకపోతే మనం ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని తీసుకుని దానికి కలిపేస్తాం, ప్రాబ్లం లేదు. ఒకవేళ కనుక అది ఎంటీ కాకపోయింది అనుకోండి సార్, అప్పుడేమవుతుంది సార్ అని అడిగితే కంటిన్యూషన్లీ ఏమవ్వాలి అని అడిగితే కీప్ మూవింగ్ ద టెంపరరీ. ఒక టెంపరరీ అనేటువంటిది కూడా తీసుకుని దాన్ని బేస్ చేసుకుని టెంప్ ఆరో నెక్స్ట్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆరో నెక్స్ట్ అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళి అలా మూవ్ చేసుకుంటూ వెళ్ళి ఎప్పటి వరకు మూవ్ చేస్తాము, టెంప్ ఆరో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో అంటే ఆ టెంపరరీ ఏదైతే మనం ఇప్పుడు ఎప్పటికీ మూవ్ చేయడానికి ఎలా అయితే మనం టెంపరరీ ఏం తీసుకున్నామో ఆ లాస్ట్ నోడ్ లో పొజిషన్ లో నల్ ఉంటుందని చెప్పే కదా, ఆ నోడ్ చివరి వరకు వెళ్ళండి. ఒకవేళ కనుక వెళ్ళిన తర్వాత దాని యొక్క అడ్రస్ తీసుకొచ్చి నేను న్యూ నోడ్ ఏదైతే ఉందో ఆ న్యూ నోడ్ లో ప్లేస్ చేయాలి. అంటే టెంపరరీ లాస్ట్ లో ఏముంటుంది, నల్ అని చెప్పాను కదా, ఆ నల్ ఏం ప్లేస్ అవ్వాలి, నేను కొత్తగా క్రియేట్ చేసినటువంటి న్యూ నోడ్ ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్ళి అందులో ప్లేస్ చేస్తే సరిపోతే ఆటోమేటిక్ గా అట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్ లో యాడ్ అయిపోయినట్టే. సో ఖచ్చితంగా ఫ్రంట్ లో యాడ్ చేసుకోవచ్చు, అదేవిధంగా లాస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఒక స్పెసిఫిక్ పొజిషన్ లో కనుక యాడ్ చేయాలంటే ఏంటి అని అడగచ్చు. సో దట్ ఈస్ ద థర్డ్ కండిషన్. ఇఫ్ ద నోడ్ ఈస్ హ్యావింగ్ ఇన్సర్టెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మిడిల్ ఆఫ్ ద స్పెసిఫిక్ లొకేషన్. ఒక స్పెసిఫిక్ లొకేషన్ లో కనుక యాడ్ చేయాలంటే పరిస్థితి ఏంటి అనేటటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సేమ్ ప్రొసీజర్ అండి. ఫస్ట్ వన్, క్రియేట్ ఎ న్యూ నోడ్ విత్ గివెన్ వాల్యూ. ఖచ్చితంగా మనం ఒక నోడ్ క్రియేట్ చేయాలి. ఆ నోడ్ క్రియేట్ చేసాము అంటే ఆ నోడ్ లో వాల్యూ ఉంటుంది, దట్ ఇస్ కాల్డ్ యాజ్ ఇన్ఫో అంటారు. అండ్ సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ లింక్ అంటారు. ఈ రెండింటితో మనం ఒక నోడ్ క్రియేట్ చేస్తాము. సెకండ్ స్టెప్ ఏంటి అని అడిగితే ఈ స్టెప్ కామన్ ఇది కూడా. సో హెడ్ అనేటటువంటిది నల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఓకే. థర్డ్ కండిషన్ ఏంటి అని అడిగితే అది కనుక నల్ అయితే, అంటే స్టార్టింగ్ కనుక అయితే ఇఫ్ ద హెడ్ ఈజ్ ఎంటీ కనుక అయితే ఏమవుతుంది, నేను న్యూ నోడ్ ఏదైతే క్రియేట్ చేస్తానో దాన్ని తీసుకొచ్చి హెడ్ లోకి యాడ్ చేయండి.
ఇది 3 కండిషన్స్ లో కామన్. ఇక్కడ ఏమాత్రం మార్పు ఉండదు. ఒకవేళ కనుక అది ఎంటీ కాకపోతే, ఏది హెడ్ అనేటటువంటి పాయింటర్ కనుక ఏదైతే ఉందో అది కనుక ఎంటీ కాకపోతే దెన్ అప్పుడు ఏం చేయాలి సార్ అని అడిగితే కీప్ మూవింగ్ ద టెంపరరీ. ఇక టెంపరరీ అనేటువంటి ఇంకో దాన్ని క్రియేట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని మూవ్ అవుతూ ఉంటాం. నెక్స్ట్ నోటికి వెళ్ళు, నెక్స్ట్ నోటికి వెళ్ళు, నెక్స్ట్ నోటికి వెళ్ళు అని మూవ్ అవుతూ ఉంటాం. సో ఎప్పుడైతే మనం స్పెసిఫిక్ గా పర్టికులర్ పొజిషన్ లో యాడ్ చేయాలనేటటువంటి కాన్సెప్ట్ కనుక మనకి టెంపరరీలోకి వచ్చిందో అప్పుడు ఏమవుతుంది, అందులోకి మనం ఏదైతే స్పెసిఫికేషన్ చెప్పుకుని వెళ్ళామో అంటే టెంపరరీ డేటా ఈజ్ ఈక్వల్ టు ద లొకేషన్, మనం అనుకున్న లొకేషన్ కి కనుక మ్యాచ్ అయ్యే వరకు మూవ్ అవుతూ ఉండాలి. ఒకవేళ దొరికింది అనుకోండి సార్, ఆఫ్టర్ దాట్ వీ కెన్ ఇన్సర్ట్ ద న్యూ నోడ్. దాని తర్వాత మనం ఒక కొత్త నోడ్ యాడ్ చేయాలి. సో స్పెసిఫిక్ గా లొకేషన్కి వచ్చాం. ఎవ్రీ టైమ్ వి చెక్, ప్రతిసారి మనం చెక్ చేసుకుంటాం whether the temporary is reached the last node or not. ఎక్కడ దొరకలేదు అనుకోండి సార్, లాస్ట్కి వెళ్ళిపోతాం, ప్రాబ్లం లేదు, అయిపోయిందని చెప్పచ్చు. ఒకవేళ కనుక మధ్యలో కనుక దొరికింది అనుకోండి సార్, ఒకవేళ కనుక ఎక్కడ దొరకకపోతే ఇన్సర్షన్ ఇస్ నాట్ పాసిబుల్ అని మెసేజ్ చేసి బయటకు వచ్చేస్తాం. ఒకవేళ కనుక మధ్యలో దొరికింది అనుకోండి సార్, ఏం చేస్తామని అడిగితే న్యూ నోడ్ యారో నెక్స్ట్ అనేటటువంటి దానిలోకి టెంపరరీ యారో నెక్స్ట్ అని చెప్తాం. సో టెంపరరీ యారో నెక్స్ట్ వచ్చినప్పటికీ ఏమవుతుంది అని అడిగితే న్యూ నోడ్ అని చెప్తాం. అంటే మనం కొత్తగా క్రియేట్ చేసినటువంటి నోడ్ లోకి ఆ నెక్స్ట్ లోకి టెంపరరీ యారో నెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి అక్కడ ప్లేస్ చేసి ఆ టెంపరరీ యారో నెక్స్ట్ లోకి తీసుకొచ్చి మనం న్యూ నోడ్ ఇన్సర్ట్ చేస్తాం. ఆటోమేటిక్ ఏమవుతుంది సార్ అని అడిగితే ఆ స్పెసిఫిక్ లొకేషన్స్ లోకి మనకి ఇన్సర్షన్ అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మనము ఇన్సర్షన్ అనేటువంటిది చేసుకోవడానికి పాసిబిలిటీగా ఉంటుంది. ఇన్సర్ట్ చేయడానికి బేసికల్ గా నేను ఈ లింక్ లిస్ట్ మీద వర్కౌట్ చేయాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ 3 ఆపరేషన్స్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఇన్సర్షన్ ఆపరేషన్, సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ డిలీషన్ ఆపరేషన్ అండ్ ద థర్డ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ డిస్ప్లే ఆపరేషన్. ఈ 3 చేసే ముందు ఈ లింక్ లిస్ట్ యొక్క స్ట్రక్చర్ ఒకసారి మీ మైండ్ లోకి రావాలి. సో స్టార్టింగ్ ఫ్రంట్ అనేటువంటిది ఉంటుంది, దట్ ఈస్ ఆల్సో బి కాల్డ్ యాజ్, ఇక్కడ మనం హెడ్ అని మాట్లాడుతూ ఉంటాం. సో అండ్ ఇంకో పాయింట్ ఏంటి అని అడిగితే ఈ లింక్డ్ లిస్ట్ యొక్క నోడ్ యొక్క ఎండింగ్ లాస్ట్ నోడ్ లో ఖచ్చితంగా నల్ ఉండాలి. నల్ ఎందుకు ఉండాలి అని అడిగితే ఫర్దర్ గా ఇంకేమి యాడ్ చేయడానికి కుదరదు అని చెప్పడానికి, అయిపోయింది అని చెప్పడానికి నల్. ఈ లింక్డ్ లిస్ట్ మీద వర్క్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు ఫాలో దీస్ ద 3 ఫాలోయింగ్ స్టెప్స్. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే మనకి ఏ ప్రోగ్రామ్ హెడర్ ఫైల్స్ కావాలనుకుంటున్నామో ఆ ప్రోగ్రామ్స్ యొక్క ఏపీఐని తీసుకొచ్చి యాడ్ చేయాలి. సెకండ్ వన్, ప్రతి ఒక్క ఆపరేషన్ కి మనం ఒక ఫంక్షన్ రాసుకుంటూ వెళ్ళాలి. థర్డ్ వన్ ఏంటి అని అడిగితే మనం ఏదైతే క్రియేట్ చేయాలనుకున్నామో ఆ నోడ్ యొక్క స్ట్రక్చర్ మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ద ఫోర్త్ వన్ ఏంటి అని అడిగితే హెడ్ అనేటువంటి పాయింటర్ ఏదైతే ఉందో ఇక్కడ దాన్ని వెళ్ళి ఇక్కడ ఏమంటారంటే ఫ్రంట్ అని మాట్లాడతాము, కానీ మనం ఇక్కడ హెడ్ అని మాట్లాడతాం. ఈ హెడ్ అనేటువంటి పాయింటర్ ఏదైతే ఉందో దాన్ని నల్ తో ఇనిషియలైజ్ అయిన తర్వాత చెక్ చేసుకోవాలి. ఈ 4 స్టెప్స్ అనేటటువంటిది ఈ వెరీ ఇన్సర్షన్ ఆపరేషన్ కానీ, డిలీషన్ ఆపరేషన్ కి కానీ, డిస్ప్లే ఆపరేషన్స్ కి కానీ కామన్ గా ఉంటుందండి. సో ఈ ఇన్సర్ట్ చేసేటప్పుడు వీఆర్ ద ఫాలోయింగ్ 3 కేటగిరీస్: బిగినింగ్, ఎండింగ్, స్పెసిఫిక్ లొకేషన్. అండ్ ఇన్ ద సేమ్ ప్రొసీజర్ డిలీట్ చేయాలనిపించినప్పుడు కూడా నాకు అదే ప్రొసీజర్ వస్తుంది సార్. డిలీట్ చేయాలి, ఒక నోడ్ కనుక నేను రిమూవ్ చేయాలనిపించినప్పుడు ఆ నోడ్ రిమూవ్ చేయడానికి కూడా నాకు ప్రొసీజర్ మామూలు అండి. ఏంటి సార్ అని అడిగితే ఫస్ట్ వన్ వెరీ బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ ని రిమూవ్ చేయడము, వెరీ ఎండింగ్ లో ఉండేటువంటి లిస్ట్ ని రిమూవ్ చేయడము, అలాగే స్పెసిఫిక్ నోడ్ అనేటువంటి దాన్ని రిమూవ్ చేయడం. ఇలా 3 రకాలైనటువంటి ఆపరేషన్స్ అనేటటువంటివి నాకు డిలీషన్ లో కూడా కామన్ గా ఉంటాయి. లైక్ ఎడిషన్ అయితే ఎలా అయితే ఇన్సర్ట్ చేయడానికి మనం ఆపరేషన్ మాట్లాడుకున్నామో డిలీట్ చేయడానికి కూడా సేమ్ ఆపరేషన్స్ మాట్లాడాలి. ఇందులో వెరీ ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే డిలీషన్ ఆఫ్ ఫ్రమ్ ఏ బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్. ఆ నోడ్ యొక్క స్టార్టింగ్ లో కనుక రిమూవ్ చేయాలి అనుకుంటే సేమ్ కండిషన్. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే మనకు ఉన్నటువంటి హెడ్ అనేటటువంటిది నల్ గా ఉందా లేదో చెక్ చేయాలి. ఒకవేళ కనుక ఎంటీ కనుక అయితే ఇఫ్ ఇట్ ఈస్ ఎంటీ దెన్ డిస్ప్లే ద లిస్ట్ ఈస్ ఎంటీ. అప్పుడు ఏమి చూపించాలి, ఎంటీ అనేటటువంటి లిస్ట్ లో ఇంకా అక్కడ ఏమి లేవు అని మెసేజ్ ఇచ్చేసి క్లోజ్ చేసేయాలి. ఒకవేళ కనుక అది ఎంటీ కాకపోతే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంటీ అప్పుడు ఏమవుతుంది సార్ అని అడిగితే టెంపరరీగా అనేటటువంటి ఒక పాయింటర్ క్రియేట్ చేసుకుని దాన్ని ఏదైతే హెడ్ ఏదైతే ఉందో ఆ హెడ్ లో ఉన్నటువంటి కంటెంట్ ని అక్కడ ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసుకుంటూ వెళ్ళి చెక్ టెంప్ యారో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఆ టెంప్ లో ఉండేటువంటి కంటెంట్ అనేటటువంటిది నల్ అవునా కాదా చెక్ చేయాలి. ఎందుకు చెక్ చేయాలి సార్ అని అడిగితే ఒకవేళ కనుక అది నల్ అయితే
ఆ నల్ అనేటువంటి వాల్యూ తీసుకొచ్చి మనము టెంపరీకి ఇనిషియలైజ్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తాము, ఇఫ్ ఇట్ ఈస్ అది కనుక నల్ కనుక అయితే ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ హెడ్ అనేటటువంటి ఏదైతే ఉందో ఈ హెడ్ అనేటటువంటి దానికి నల్ని ఇనిషియలైజ్ చేస్తాను, స్టార్టింగ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ కనుక అది ఫాల్స్ అయింది అనుకోండి సార్, దెన్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెంపరా నెక్స్ట్, ఆటోమేటిక్ గా అది రిమూవ్ అయిపోతుంది. అంటే దానికి కంటిన్యూషన్ కనుక నెక్స్ట్ నోడ్ కనుక ఉంటే ఆ టెంపరా నెక్స్ట్ అంటే ఏమవుతుంది సార్ అడిగితే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ తీసుకొచ్చి డైరెక్ట్ గా మనం హెడ్ కనుక ఇనిషియలైజ్ చేసామని అడిగితే ఫస్ట్ నోడ్ అనేటువంటిది రిమూవ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ద అల్గోరిథం ఫర్ డిలీషన్ ఆఫ్ ఏ ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్. అదే విధంగా ఎండింగ్ ఆఫ్ ద లిస్ట్ కనుక రిమూవ్ చేయాలనిపించినప్పుడు సేమ్ ప్రొసీజర్, చెక్ వెదర్ ఇట్ హెడ్ ఈస్ ఎంప్టీ. సో ఆ హెడ్ అనేటువంటి కంటెంట్ అనేటువంటిది నల్ అవునా కదా చెక్ చేయాలి. ఒకవేళ కనుక ఎంటీ కనుక అయిందనుకోండి సార్, లిస్ట్ ఈజ్ ఎంటీ, బాబు అందులో ఏమీ లేదని చెప్పాలి. ఒకవేళ కనుక అది ఎంటీ కాకుండా నల్ కాకుండా ఉందనుకోండి సార్, అప్పుడు ఏం చేయాలి సార్ అడిగితే సేమ్ ప్రొసీజర్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంటీ, అది కనుక ఎంటీ కాకపోతే దెన్ అప్పుడు ఏం చేస్తాము, 2 పాయింటర్లు తీసుకుంటాం సార్. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే టెంప్ అనే ఒక పాయింటర్ యాజ్ వెల్ యాజ్ temp2 అనేటువంటి ఒక పాయింటర్, 2 పాయింటర్లు తీసుకుని ఆ టెంపరరీ 1 అనేటువంటి పాయింటర్ కి ఏం చేస్తున్నాం సార్ అడిగితే హెడ్ అనేటువంటి స్టార్టింగ్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ ప్లేస్ చేసాం. ఆ టెంప్ అది ఏం చేస్తాం సార్ అడిగితే చెక్ వెదర్ ద లిస్ట్ హ్యాస్ ఓన్లీ 1 నోడ్, అందులో కేవలం ఒకే ఒక నోడ్ ఉందనుకోండి సార్, ఆ టెంపరరీ నెక్స్ట్ లో కనుక నల్ కనుక ఉంటే దాన్ని తీసుకొచ్చేసి అక్కడ ప్లేస్ చేస్తాం. ఒకవేళ కాదు అనిపించింది అనుకోండి సార్, అలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ నోడ్ తీసుకొచ్చేసి దాని బట్1 నోడ్ లో యాడ్ చేసిస్తే ఆటోమేటిక్ గా ఆ లాస్ట్ నోడ్ రిమూవ్ అయిపోయినట్టు. లాస్ట్ నోడ్ వరకు వెళ్ళి ఆ లాస్ట్ బట్1 నోడ్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ బట్1 నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ లో ఏదైతే ఉంటుందో దాన్ని నేను నల్ అని కనుక పెట్టాను అంటే ఆటోమేటిక్ గా లాస్ట్ నోడ్ రిమూవ్ అయిపోతుంది. ఇది లాస్ట్ నోడ్ కనుక రిమూవ్ చేయాలనిపించినప్పుడు. అలా కాకుండా స్పెసిఫిక్ నోడ్ కనుక రిమూవ్ చేయాలి అనుకుంటే, అంటే మిడిల్ లో కనుక రిమూవ్ చేయాలి అనిపించినట్లయితే దానికోసం ఏం చేస్తామంటే సేమ్ ప్రొసీజర్, హెడ్ అనేటువంటిది నల్ అవునో కాదో చెక్ చేయాలి. ఒకవేళ కనుక అది కనుక ఎంటీ కనుక అయితే అప్పుడు డిలీషన్ కాజ్ నాట్ పాసిబుల్ అని చెప్పాలి. ఒకవేళ కాకపోతే ఏమవుతుంది సార్ అని అడిగితే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంటీ కనుక కాకపోతే సేమ్ ప్రొసీజర్ temp1 అని temp2 అనేటువంటిది 2 క్రియేట్ చేస్తాము. ఈ temp అనేటటువంటి 1 అనేటువంటి దానికి హెడ్ లో ఏ కంటెంట్ అయితే ఉందో ఆ కంటెంట్ తో లింక్అప్ చేస్తాము. అండ్ అలా మూవ్ చేసుకుంటూ వెళ్ళి ఏది టెంపరరీ 1 ని మూవ్ చేసుకుంటూ వెళ్ళి ఎప్పటి వరకు, అంటే మనం ఏదైతే రిమూవ్ చేయాలనుకున్నామో అక్కడ వరకు మూవ్ చేసుకుంటూ వెళ్తాం. వెళ్ళి దాన్ని తీసుకొచ్చి కనుక నేను temp1 తీసుకొచ్చి temp2 కనుక లింక్అప్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా స్పెసిఫిక్ నోడ్ రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా మనం అలా ఒకవేళ కనుక రీచ్ అవ్వకపోతే డిలీషన్ అనే మనం అనుకున్నటువంటిది కనుక ఎక్కడ రాలేదు అనుకోండి సార్, డిలీషన్ దొరకదు అని చెప్పాలి. ఒకవేళ రీచ్ అయింది అనుకోండి సార్, స్పెసిఫిక్ గా దాని యొక్క ఎండింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి దాని ముందు నోడ్ యొక్క లింక్ పార్ట్ లో కనుక పెడితే ఆటోమేటిక్ గా ఆ మధ్య నోడ్ లింక్ కట్ అయిపోతుంది. ఈ విధమైనటువంటి ప్రొసీజర్ అనేటువంటిది చేసుకుంటూ వెళ్తారు. సో దిస్ ఇస్ ఫర్ డిలీషన్ ఆఫ్ ఏ లిస్ట్. అదేవిధంగా డిస్ప్లే చేయాలనిపించింది అనుకోండి సార్, ఏవైతే అడిషన్ డిలీషన్ చేసుకుంటూ వెళ్ళామో ద సేమ్ ప్రొసీజర్ అనేటటువంటిది ఇక్కడ చేసుకుంటూ వెళ్తాం. సో దట్ ఈస్ ఫర్ డిస్ప్లేయింగ్ సింగిల్ లింక్ లిస్ట్. ఈ డిస్ప్లే సింగిల్ లింక్ లిస్ట్ ఏమవుతుంది సార్ అని అడిగితే, సో మామూలుగా సేమ్ ప్రొసీజర్, చెక్ వెదర్ హెడ్ ఈజ్ నల్ అనే నల్లో ఉందో లేదో చెక్ చేసుకుంటాము. నల్ కనుక అయిందనుకోండి సార్, ఏది ఈ హెడ్ అనేటువంటి పాయింటర్ కనుక నల్ అయితే ఆటోమేటిక్ గా ఏం డిస్ప్లే అవ్వాలి, డిస్ప్లే ద లిస్ట్ ఈజ్ ఎంప్టీ, అందులో ఏమీ లేదురా బాబు అని చెప్పి చూపించేసి టర్మినేట్ అయిపోతుంది ఫంక్షన్. ఒకవేళ కనుక అది ఎంప్టీ కాదనిపించింది అనుకోండి సార్, సేమ్ ప్రొసీజర్, మనం హెడ్ అనేటువంటి అలాగానే ఒక టెంపరీగా ఒకటి క్రియేట్ చేసుకుని